తెలంగాణ బీజేపీల బగ్గుమంటున్న అసమ్మతి సెగలు. సింగిల్ కేబినెట్ బెర్త్ కోసం రేసులో దిగిన హేమా హేమీలు. అందరి ఆశల మీద నీళ్లు జల్లుకుంటా కేంద్రం నిర్ణయం. ఈటల అరవిందులను పక్కన పెట్టి గోడం నగేష్ కు ఛాన్స్. సడన్ గా సీన్ లోకి వచ్చిన సైలెంట్ లీడర్ గోడం నగేష్. ఉమ్మడి ఆదిలాబాద్ హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ సృష్టిస్తాడా? గ్రూప్ లొల్లులు వద్దని వివాద రహితుడికే పెద్దపీట. సౌత్ ఇండియా నుంచి ఏకైక ఆదివాసీ ఎంపీ గోడం నగేష్. గిరిజన ఓట్ల లక్ష్యంతో బీజేపీ హైకమాండ్ మాస్టర్ ప్లాన్. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. రాజకీయాలల్లా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు పసిగట్టలేరంటారు కదా. ఇక గీ ముచ్చట ఢిల్లీ పాలిటిక్స్లో మస్తుగా కనిపిస్తుంది. కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతుందన్న వార్తలు రాగానే తెలంగాణ కమలనాథులల్లా ఒక్కసారే హల్చల్ మొదలైంది. ఈసారి విస్తరణల తెలంగాణకు పక్కా ఇంకో మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారం గట్టిగానే నడుస్తుంది. ఈ ముచ్చట బయటికి రాగానే ఇక ఢిల్లీలో ఉన్న రాష్ట్ర ఎంపీలు, జాతీయ నాయకులు ఎవరికి వాళ్ళు తమ ప్రయత్నాలను స్పీడప్ చేసిండ్రు. ఇప్పటికే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నాడు. ఇక ఈ కొత్తగా వచ్చే బెర్త్ కోసం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవిందు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, అటు జాతీయ నాయకురాలు డీకే అరుణల పేర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు సీనియర్లు ఎవరికి వాళ్ళు తమకున్న పలుకుబడితోని అధిష్టానం దగ్గర మస్తుగా లాబింగ్ చేసుకుంటుర్రు. ఎట్లయినా సరే ఈసారి కేంద్ర మంత్రి మండలిలా తమకంటే తమకు సీటు కావాలని ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చక్రం తిప్పుతుండ్రు. కానీ అధిష్టానం మాత్రం ఈ లీడర్ల నడుమ నడుస్తున్న ఈగో వార్స్ చూసి డైలమాల పడ్డదంట. ఎందుకంటే ఈ ముగ్గురుల ఎవరికి పదవి ఇచ్చినా మిగిలిన ఇద్దరి వర్గాలు పక్కా నారాజు అవుతాయని, అసలే తెలంగాణలో పార్టీ కొద్దిగా వీక్ అయిన టైంలో గిసొంటి నిర్ణయాలు తీసుకుంటే గ్రూపు పాలిటిక్స్ ఎక్కువైతాయని జాతీయ నాయకత్వం అంచనాలు వేస్తుంది. ఈ ముగ్గురుల ఎవరికో ఒకరికి ఇచ్చి కొత్త లొల్లి ఎందుకు తెచ్చుకునేది అని ఎవరు ఊహించని సరికొత్త ఈక్వేషన్లు తెర మీదకి తెస్తుర్రు. ఈ లొల్లి గురించే ఢిల్లీ పెద్దలు మస్తు స్కెచ్ గీసిండ్రని పొలిటికల్ పండితులు చెవులు కొరుక్కుంటుర్రు. ఎప్పుడు కాకలు తీరిన నాయకులే కాదు, సైలెంట్గా ఉండేటోళ్ళకు కూడా అదృష్టం వరిస్తుందన్నట్టు ఇప్పుడు ఒక్కసారిగా ఈ రేసుల అదే ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పేరు బలంగా వినిపిస్తుంది. ఇది చూసి చాలామంది సీనియర్ లీడర్ల మైండ్ బ్లాంక్ అయిందన్న టాక్ నడుస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా రేసుల పేరు కూడా వినిపించని లీడర్ పేరు సడన్గా మెయిన్ పిక్చర్లకి ఎట్లా వచ్చిందబ్బా అని అందరు ఆశ్చర్యపోతుర్రట. ఈ వార్త రాగానే తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారే షేక్ అయినాయి. అసలు గోడం నగేష్ పేరు ఎట్లా బయటకు వచ్చిందన్న పెద్ద చర్చకు దారితీసింది. తెలంగాణ బీజేపీలో ఉన్న ముఖ్య నేతల నడుమ ఈ మంత్రి పదవి కోసం ఎవరికి వాళ్ళు పట్టుబడుతున్న టైంలో అధిష్టానానికి ఒకటే ఆలోచన వచ్చిందంట. ఎవరికి పదవి ఇచ్చినా ఇంకొకరు అలుగుతారు. ఈ లొల్లి ఎందుకని గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండే విధంగా వివాద రహితుడి కోసం వెతుకులాట మొదలుపెట్టిండ్రు. ఎప్పుడు ఏ వివాదం లేకుండా తన పనేందో తాను చేసుకుంటూ సైలెంట్గా ఉండే ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ వైపు బీజేపీ పెద్దల చూపు పడ్డది. ఆయనకైతే ఏ వర్గంతోని కానీ ఏ గ్రూపుతోని కానీ గొడవలు లేవు. తన పార్లమెంటు నియోజకవర్గం తన పని అన్నట్టే ఉంటాడు కానీ వేరే ముచ్చట్లల్లా తలదూర్చడు. అందుకే ఆయనైతే ఏ తలనొప్పి ఉండదని
ఢిల్లీ పెద్దలు ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇదొక్కటే కాదు, ఈ నిర్ణయం వెనుక సామాజిక ఈక్వేషన్స్ కూడా ఉన్నాయంటుండ్రు రాజకీయ వ్యూహకర్తలు. వాళ్ళ ప్రకారం ఇప్పటికే కేబినెట్ల బీసీ మున్నూరు కాపు వర్గానికి చెందిన బండి సంజయ్కు ఛాన్స్ ఇచ్చిండ్రు. గట్లాంటప్పుడు నెక్స్ట్ బెర్త్ కూడా గదే సామాజిక వర్గానికి చెందిన అరవింద్కు ఇయ్యనికి కుదరదు. పోని ముదిరాజ్ కోటా కింద ఈటల రాజేందర్కు ఇద్దామనుకుంటే ఆయన పార్టీలోకి లేటుగా వచ్చిన లీడర్ కదా. గిట్లా ఆయనకు పీట వేస్తే ఏండ్ల సంధి పార్టీ జెండా మోస్తున్న పాత కాషాయ కేడర్ ఊరుకోదు. ఇక మహిళా కోటల డీకే అరుణ పేరు కూడా పరిశీలించిరట. కానీ అటు తిరిగి ఇటు తిరిగి ఎవరికిచ్చిన గ్రూప్ రాజకీయాలు పక్కా షురువైతాయని అధిష్టానం భావించిందట. అందుకే ఈ ముగ్గురు లీడర్లను పక్కకు పెట్టి వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన గోడం నగేష్ పేరును లిస్టులో పెట్టిందని ఢిల్లీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గీ ఆదివాసీ లీడర్ను అందెలమెక్కిస్తే ఇటు సామాజిక న్యాయం చేసినట్టయితుందని, అటు పార్టీల గ్రూపుల లొల్లికి చెక్ పెట్టినట్టయితుందని కమలనాథులు ఫుల్ క్లారిటీతో ఉన్నారంట. ఇక గోడం నగేష్కు గీ లక్కీ ఛాన్స్ తలుపు తట్టనికి కూడా ఇంకో గట్టి కారణం ఏందంటే, ఇంతవరకు దక్షిణ భారతదేశం నుంచి కేంద్ర మంత్రివర్గంలో అసలు గిరిజన నాయకులే లేరు. సౌత్ ఇండియాలో ఉన్న 5 రాష్ట్రాలల్లో గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక్క నేతకు కూడా ఇంతవరకు కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అగో ఈ పెద్ద లోటును సరిచేయనికే అధిష్టానం ఈ వ్యూహం పన్నింది. ప్రస్తుతం దక్షిణ భారతదేశం నుంచి లోక్సభలో ఉన్న ఏకైక ఆదివాసీ ఎంపీ గోడం నగేష్ ఒక్కడే. అందుకే ఆయన పర్ఫెక్ట్ ప్రత్యామ్నాయమని బీజేపీ జాతీయ వర్కింగ్ కమిటీ బలంగా నమ్ముతుంది. ఈ మేరకు ఆయనకు ఢిల్లీలో ఉన్న అగ్రనాయకత్వం నుంచి ఇప్పటికే సానుకూల సంకేతాలు కూడా అందినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. నగేష్ గురించి చూస్తే పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే బీఆర్ఎస్ను వీడి కమలం గూటికి చేరిండు నగేష్. నాటి ఎన్నికలల్లా గట్టిగా కొట్లాడి ఆదిలాబాద్ కోట మీద కాషాయ జెండాను ఎగిరేసిండు. అసలు తన గెలుపు పార్టీకి పెద్ద బూస్ట్ని ఇచ్చింది. నాడు పార్టీ కోసం కష్టపడి గెలిచినందుకు ఇవాళ కేబినెట్ బెర్త్ రూపంలో నజరానాలాగా మంత్రి పదవి రాబోతుందని ఆయన అభిమానులు పండగ చేసుకుంటుర్రు. గింత పెద్ద పదవి దక్కితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే పెద్ద పేరు వస్తుందని సంబురపడిపోతుండ్రు. ఎన్నో ఏండ్ల సంధి రాజకీయాలలో ఉన్న వివాదాలకు పోకుండా నిజాయితీగా పనిచేసుకుంటూ పోయే లీడర్కు సరైన గుర్తింపు దొరుకుతుందని పార్టీ కేడర్ కూడా సంతోషంగా ఉన్నారు. బీజేపీ అధిష్టానం వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగు ఒట్టి తెలంగాణ కోసం మాత్రమే కాదు, ఈ నిర్ణయం వెనుక పొరుగు రాష్ట్రాలలో ఎన్నికల ఈక్వేషన్స్ కూడా మస్తు దాగి ఉన్నాయి. తెలంగాణతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా అసొంటి రాష్ట్రాలలో కూడా ఆదివాసులు, గిరిజన ఓటర్లు పెద్ద మొత్తంలో ఉన్నారు. ఈ రాష్ట్రాలలో గిరిజనుల ఓట్లే గెలుపోటములను డిసైడ్ చేస్తాయి. రాబోయే రోజులల్లో ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలను పార్టీ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకునే బీజేపీ పెద్దలు ఈ గిరిజన కార్డును వాడుకోనున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దక్షిణ భారతదేశం నుంచి ఒక నికార్సైన ఆదివాసీ నేతకు ఢిల్లీ కేంద్రంలో పెద్దపీట వేసి మినిస్టర్ని చేశామని వాళ్ళు రొమ్ము విరుచుకొని చెప్పుకోవచ్చు. బోర్డర్ దాటి మహారాష్ట్ర, జార్ఖండ్లో ఉన్న గిరిజన బెల్టు ఓటు బ్యాంకును పెద్ద ఎత్తున కాషాయం వైపు ఆకర్షించవచ్చన్న బీజేపీ పెద్దల మాస్టర్ ప్లాన్ ఒకే దెబ్బకు 2 పిట్టెలన్నట్టు ఇటు తెలంగాణలో గ్రూప్ రాజకీయాలకు చెక్కు పెట్టవచ్చు, అటు రాజకీయ స్థాయిలో గిరిజన ఓట్లను కొల్లగొట్టవచ్చని కమలనాథులు గట్టిగానే స్కెచ్ గీసిండ్రు. ఈ ప్లాన్ సక్సెస్ అయితే పార్టీకి జాతీయ స్థాయిలో భారీ మైలేజ్ తెచ్చిపెడుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఇది చిన్న నిర్ణయమే అయినా దాని ఎఫెక్ట్ మాత్రం 5-6 రాష్ట్రాల మీద పడేటట్టు పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తుండ్రు. కాకలు తీరిన సీనియర్లను సైతం పక్కకు పెట్టి ఓ సామాన్య గిరిజన నాయకుడిని అందలం ఎక్కించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ఢిల్లీ వర్గాలలో గట్టి చర్చ నడుస్తోంది. గిట్ల ఒక్క నిర్ణయంతో
పదుల సంఖ్యలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో అసెంబ్లీ సీట్లలో పట్టు సాధించవచ్చని బీజేపీ అధిష్టానం వేసిన లెక్కలు మామూలుగా లేవని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే గోడం నగేష్కు గనక మంత్రి పదవి దక్కితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హిస్టరీలోనే ఇదో రికార్డ్ అవుతుందని అంటుర్రు రాజకీయం తెలిసినోళ్ళు. కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న మొట్టమొదటి అరుదైన రికార్డ్ నగేష్ ఖాతాలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఆ జిల్లా నుంచి ఎవ్వరికి కూడా కేంద్రంలో గింత పెద్ద పదవి దక్కనే లేదు. ఇది ఆ జిల్లా ప్రజలకు ముఖ్యంగా ఆదివాసి బిడ్డలకు గర్వకారణం అనే చెప్పాలి. మొత్తానికి చూసుకుంటే ఈటల అరవిందుల మధ్య నడిచిన పోటీలా ఆదిలాబాద్ గిరిజన పుత్రుడు గోడం నగేష్కు దక్కుతోందన్న ఈ కేంద్ర మంత్రి పదవి ఇప్పుడు తెలంగాణ బీజేపీల హాట్ డిస్కషన్కు తెరదీసింది. కానీ ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే నగేష్ ఎంట్రీతోని సీనియర్లు సైలెంట్ అవుతారా? ఇన్ని రోజులు మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకొని ఢిల్లీలో చక్కర్లు కొట్టిన పెద్ద లీడర్లు ఈ నిర్ణయాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? కేబినెట్ విస్తరణ తర్వాత తెలంగాణ కాషాయ తోటల సరికొత్త అసమ్మతి సెగలు రేగుతాయా అనేది చూడాలి. ఎందుకంటే రాజకీయాల పదవులు ఆశించి భంగపడ్డోళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో ఎవ్వరు కూడా ఖచ్చితంగా చెప్పలేరు. అధిష్టానం నిర్ణయాన్ని ఒప్పుకొని సైలెంట్గా అవుతారా, లేకుంటే తమ అనుచరులతోని అసంతృప్తి గలం వినిపిస్తారా అన్నది రాబోయే రోజులలో తేలనుంది. ఏదేమైనా బీజేపీ అధిష్టానం వేసిన ఈ నయా స్కెచ్ మాత్రం తెలంగాణ పాలిటిక్స్ల గేమ్ చేంజర్గా మారుతుందంటుర్రు. ఈ లెక్కలతోని తెలంగాణ బీజేపీల ఈక్వేషన్స్ మొత్తం మారిపోతుందనడంలో అనుమానం లేదు. ముందు ముందు ఈ రివర్స్ రాజకీయాలలో ఇంకెన్ని వింతలు విశేషాలు బయటపడతాయో అని తెలంగాణ జనం మస్తు ఉత్కంఠగా ఎదురు చూస్తుండ్రు. అధిష్టానం వేసిన వ్యూహం వర్కౌట్ అవుతుందా లేక కొత్త లొల్లికి దారి తీస్తుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. చూశారు కదా కేంద్ర మంత్రివర్గ విస్తరణ, బీజేపీ ఆడిన వ్యూహాలు. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్.